పద మనం వెళ్ళిపోదాం. ఎక్కడికత్తయ్యా? ఎక్కడికంటే ఇంటికి. ఎందుకు? తులసి నవ్వినందుకా? నోర్మయ్, లోపలికి పంపడం లేదు కదా. ఎవరో మినిస్టర్ వస్తున్నారట. సాయంత్రం వద్దాలే, పదండి. అమ్మా, ఇక్కడి దాకా వచ్చి అమ్మవారిని చూడకుండా వెళ్తే పాపం తగులుతుందమ్మా. ఆదిత్య చెప్పేది నిజమే. ఇక్కడే ఉంటే కోపం పెరిగేలా ఉంది. తర్వాత గుళ్ళో అనని మాటలు అన్నానని పాపం తగిలేలా ఉంది. అయినా మినిస్టర్ ఎప్పుడు వస్తారో ఏమిటో. అదిగో వచ్చేసారు. ఒక 10 నిమిషాల్లో మనం కూడా వెళ్ళొచ్చు. తులసి, నమస్తే మేడం. తులసి మినిస్టర్కి ఎలా తెలుసు? మినిస్టర్తో తులసికి ఎలా పరిచయం? రా తులసి. మేడం, మా అమ్మా నాన్న వచ్చారు. నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ప్రసాద్ గారు, తులసి వాళ్ళ అమ్మా నాన్నట, తీసుకురండి. ఏంటి ప్రసాద్ గారు, తులసి వాళ్ళ అమ్మా నాన్నలు, త్వరగా వెళ్ళి తీసుకురండి. మేడం, అది ఎనీ ప్రాబ్లం? మేడం, మా ఫ్యామిలీ కూడా వచ్చింది. బందోబస్తులో ఉండి ఫ్యామిలీతో రావడం ఏంటి? సరే, వచ్చారంటున్నారుగా, రమ్మనండి. దుర్గా, మినిస్టర్ గారు అంది విన్నారుగా, రండి. మేము రావులే, మీరు వెళ్ళండి. అమ్మా, మినిస్టర్ పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఆవిడ కోపం వస్తుంది. అవును దుర్గా, రా. కమిషనర్ గారు, ఏంటి లేటు? పూజకి టైం అవుతుంది. తులసి, నువ్వు రామ్మా. మీరు రండి. రండి మేడం, రండి. తులసి, ఇట్రా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామిని శ్యాం పంతులు గారు, ఫస్ట్ తులసి వాళ్ళ అమ్మా నాన్నలకు పూజారి గారు. వాళ్ళకివ్వండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తుతే. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ.
తీసుకో తులసి. తులసిని నా జీవితంలోంచి తప్పిపోకుండా చూడు తల్లి. తీసుకోండమ్మా. ఓం సత్. ఆ ఫస్ట్ తులసి వాళ్ళ అమ్మా నాన్నలకు పూజారి గారు. అలాగే. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు, మనోవాంఛా బల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ బల సిద్ధిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. చాలా థ్యాంక్స్ మేడం. మీ వల్ల పండుగ రోజున గొప్ప దర్శనం, అర్చన, దేవుడి ప్రసాదం, ఆశీర్వాదం కూడా లభించింది. నో, మీలాంటి వాళ్ళు అలా అనకూడదు. మీరే మాకు ధైర్యం. అంత వినయం అవసరమా? హోదా మర్చిపోయి ప్రవర్తిస్తుంది. నాన్నకి డ్యూటీ ఎలా చేయాలో తెలుసమ్మా. సరేనండి, మేం బయలుదేరతాం. అవును, మీరెలా వెళ్తారు? ఆటోలో వచ్చామండి. ఆటోలోనే వెళ్తాం. ఆటోలోనా? నో 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 నో, అలా ఎలా వెళ్ళనిస్తాను? మీరు తులసికి అమ్మా నాన్నలమ్మా. ప్రసాద్ గారు, మేడం, నేను కాసేపు వెయిట్ చేస్తాను. వీళ్ళని వాళ్ళింట్లో దిగబెట్టరండి. మీ వెహికల్లోనా? ఏం ప్రసాద్ గారు, మీకేమైనా అబ్జెక్షనా? ఎస్కాట్ కుదరదా? అది మేడం. సరే, ఓ పని చేయండి. మీరు మీ వెహికల్లోనే వెళ్ళండి. ఎస్కార్ట్ ఏం అవసరం లేదు. త్వరగా వెళ్ళి జాగ్రత్తగా దించేసిరండి. అబ్బో, వాళ్ళు తులసి పేరెంట్స్ అయ్యా. ఆటోలో వెళ్తే ఎలా? వాళ్ళనలా వెళ్ళనిస్తే నేనుండి ప్రయోజనం ఏంటి? తీసుకువెళ్ళండి. పదండి. నమస్కారం. మంచిది. సత్యవతి, ఈ మినిస్టర్కి ఏమైనా మెంటలా? తులసి పేరెంట్స్ అంటోంది. వాళ్ళేమైనా పైనుంచి దిగొచ్చారా? ఇదేమైనా సైకో మినిస్టరా? ఆ తులసి మినిస్టర్ ని కూడా ఏదో మాయ చేసినట్టుంది అత్తయ్య. అందులో ఏం అనుమానం లేదు. ఆవిడతో తులసి పరిచయం ఏంటో మనకేం తెలుసమ్మా. ఆ మినిస్టరు ఎంత మాయదో, అందుకే దానికి ఆవిడకి సావాసం కుదిరింది. ఆవిడ ఎక్కడో ఏదో చేస్తూ ఈ పిల్లకి చిక్కుపోయినట్టు. అంతే అంతే, తులసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుంది అత్తయ్య. నీ మొహం చేస్తుంది. అదేంటి దాని బతుకేంటి? ఇది ఆవిడకి చేసేంత సాయం ఉందా? సాయం అంటే డబ్బేనా? ఏదైనా ఒక మంచి ఐడియా ఇచ్చిందేమో. ఇంకా ఎంతసేపు అమ్మా ఆ సినిమా చూస్తే ఇక్కడే ఉండటం? వెళ్దాం పదండి. ఇదేమన్నా కడుపు నిండేదా? కడుపు మంట తప్ప. ఎలాగైనా మామయ్యని ఇంటికి తీసుకురావాలి.
ఏంటి ప్రియా అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. దర్శనం అయితే బాగైంది కదూ? బ్రహ్మాండంగా అయింది తులసి. తులసి, మనం ఆటోలో వెళ్దామే. ఏం ప్రియా, ఎందుకు? దారిలో పనుందే. ఏం పర్వాలేదు, ఆపి చూసుకుని వెళ్దాం. దైవ దర్శనం తర్వాత ఈ ఊరేగింపు అవసరమా? కొందరిని ఇలా చూడ్డం ఇబ్బందిగా ఉంటుంది. ప్రియా, ఎవరి గురించో ఆలోచించకు. ఎవరి సుఖం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. తులసి, ఆ మినిస్టరు అదంతా తర్వాత మాట్లాడదాంలే ప్రియా. నువ్విప్పుడేం మాట్లాడకుండా కూర్చో. తులసి, ప్రసాద్ గారు, కమిషనర్ గారు, కార్ పక్క కాపండి, ఎక్కిళ్ళొస్తా. వాటర్ బాటిల్ తీసుకుంటాను. రాము, కారాపు. ప్రియా, ఇది పట్టుకో. నాకెందుకే? నువ్వు తాగు. డ్రైవర్, ఆగండి. ప్రియా బోండాన్ని తాగాలి. మేడం, తులసి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేశారా? ఆన్ ది వేలో ఉన్నాం మేడం. జాగ్రత్తగా దింపండి. ఎస్ మ్యామ్. ఇక వెళ్ళండి. డ్రైవర్, ప్రియా, నీ అనుమానం సాంబయ్య అనుమానం ఒకటే కదా? నాకు మినిస్టర్ కి ఏంటి సంబంధం? ఎలా ఈ పరిచయం అనే కదా? అవును, ఆవిడ నీకెలా తెలుసు? నాకు అసలు తెలీదు. ఆవిడికే నా విషయం, నా తెలివితేటలు, ప్రతిభ పాటవాలు అలా ఇలా ఆ నోట ఈ నోట ఆవిడ గారికి చేరి ఆరా తీసి వాకపు చేసింది. నన్ను పిలిచి మాట్లాడింది.
నాలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ శిష్యురాలిగా సమాజానికి పరిచయం చేస్తే పార్టీలో ప్రజల్లో మంచి పేరు 10 కాలాల పాటు నిలిచిపోతుందని నాకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ చేస్తానంది. వీలైతే మినిస్టర్ని కూడా చేస్తానంది. నిజమా? హా, నువ్వు మంత్రి అవుతావా? ఏమో గుర్రం ఎగరవచ్చు, అయితే కావచ్చు. కానీ నాకు రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఆలోచించుకుని చెప్తా అన్నాను. అలాగే హోల్డ్లో ఉంచుతా అంది. అందుకే అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది నేనంటే. ఇదిగో తులసి, క్రికెట్లో కూడా మంచి కెరీర్ వదులుకున్నావు. ఈసారి ఈ విషయంలో కాదనుకో. ఏంటండి మీరు కూడా? ఆ రాజకీయాలు మనకెందుకు? నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఆయన గారిని కాఫీ తాగి వెళ్ళమని చెప్పు. వద్దని చెప్పండి వుడ్ బి మినిస్టర్ గారు. ఒక్క నిమిషం కమిషనర్ గారు. అవసరం లేదులే, ఇంత చిన్న విషయానికి రికమెండేషన్ ఎందుకు? తాగే వెళ్తాను. ఓకే, లోపలికి రండి సార్. ప్లీజ్ కమ్ ఇన్. నా ప్రవర్తనకి పరాయి వాళ్లకే కోపం వస్తుంది. అలాంటిది ఇన్నేళ్లు ఆశ పెట్టి చివరి క్షణంలో కుదరదు అంటే ప్రియకు కోపం రాకుండా ఎందుకుంటుంది? మంచినీళ్ళు తీసుకోండి సార్. నిలబడ్డావే, కూర్చో సంబయ్య. పర్వాలేదులే సార్. ఛ, అందరికీ నేను చెడ్డవాణ్ణయ్యా. ఇంత చేసినా వీళ్లకు నా మీద ప్రేమ ఉందే, లేకపోతే కాఫీ తాగి వెళ్ళమని ప్రియా ఎందుకంటుంది? చూసావా, మీ అన్నయ్యని ఇంటికి రప్పించి నీ చేత్తో చేసిన కాఫీ తాగేలా చేశా. ఇప్పటికైనా నా మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం కలిగిందా? వచ్చే దసరాకి నీ మేనల్లుణ్ణి అల్లుడి హోదాలో ఇంటికి తీసుకొస్తా. అంతా మాయలా ఉంది. మాయా లేదు, మంత్రం లేదు, అన్నీ నీ కూతురి తెలివితేటలు. మంచి ప్రయోజకురాలు తల్లివయ్యో ప్రియా. సరేలే, ఈ కాఫీ తీసుకెళ్లి ఇవ్వు. నువ్వే వచ్చి నీ చేత్తో ఇవ్వచ్చు కదా. అన్నయ్య బాధపడతాడే పాపం. ఈ పాపంతోనే వచ్చింది అసలుకే మోసం. మా అమ్మగారు కాఫీ బాగా చేస్తుంది సార్, తీసుకోండి. ఆ విషయం ఆయనకు తెలియదా? ఎంత ఎడం పెరిగిపోయింది బావా. కాఫీ వేడివేడిగా తాగితేనే బాగుంటుంది. మీకు వేడివేడిగా తాగడం అలవాటని మా అమ్మ చెప్పింది సార్.